క్షమాగుణ సంపత్తి ఎంత ఒప్పుతున్నది. విరాకులమై సంసారములను బాసి తపస్సేసుకునుతున్న మా వంటి మునులకు దీర్ఘకోపము చన్నదు. హరిశ్చంద్ర, నీ తప్పులని నీ వద్దనే ఉండనేమో. శరణాగత రక్షణ అవశ్య కర్తవ్యము కనుక నీ భయం వడిపి నేను చేపట్టినారు. దేవర ధర్మోపదేశములను పరిగ్రహించుటకు సిద్ధముగానే ఉన్నారు మహాత్మా. మా ఉపదేశం ఉండు కలదు, నీవు దానిని తప్పక ప్రవర్తించువేని నా కోపాగ్ని శేషముగా చల్లారగలదు. దేవా, మీరు అపరబ్రహ్మలు కదా. అన్యాలోచనలేలా హరిశ్చంద్ర, అన్యాలోచనలేలా విద్యుత్ వివాహం వాడుమా రత్నముని రూపవతిని గంధర్వ విద్యా జగమాన్య ప్రాపవని కలామ తల్లిని భూజ సౌజన్య స్త్రీని వయోపమింక ప్రశస్త శ్రీ సుఖ భోగము ఇది ఎందైనా సరైన ఉపదేశమా మునీంద్ర? అంటంగూడని మహాత్మా, అంటంగూడని మాయ కన్నెలతోనా మేల్మేల్ పెళ్లి పేరంటాள். ఈ రవివంశరాజుల యశ ప్రాకట్యమిప్పాడిలో అంటంగూడని వేల్పు సాక్షిగా వివాహం పైన ఇల్లాలి గొంతంతం కోసి తదన్య కన్యల వివాహం వాడుకే. నీవు ఇప్పుడు లేని సంబంధము కల్పించుకొని నిర్భయముగా ప్రతివాదము చేస్తున్నాను. ఇటువంటి చాపమని మీద పడునుకమే. ఎరుగక చేసిన వాని అపరాధమును క్షమింపుడు మహాత్మా. క్షమించిన మీకు మాన నిర్వర్తింపము. మునీంద్ర, సకల ధర్మ స్వరూపులకు మీరు నాకెట్టి దురుపదేశమునకు పాడియా మహాత్మా. చూడు, వంశము నిల్పనే కదా వివాహంబు అరయ వంశము నిల్పనే కదా వివాహంబు అట్టి వైవాహిక పురణము ఇప్పటికెన్నడా జరిగే. తప్పుకుందు పుట్ట భయపరిపాకంబును తప్పుతున్నయది. ఈ ప్రాయంపున వర్ణ సంకరపు పెండి ఏల తుంచెదవు నా కంఠంబున కౌశిక. దేవా, ఇహపరంబులకు రెండింటికి చెడు మార్గములను నేలదొక్కమందురు. దురంతమైన అట్టి పాపకర్మం ఆచరించి మునుముందు పరసౌఖ్యములకు చెడమందురా మహాత్మ. ఓరే మూర్ఖ,
నీ మేలు నీవు చూసుకునలేకున్నాడు. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యమును నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న సామ్రాజ్యాది ఉత్తమ భోగ భాగ్యములు విడచు వెరివాడే నేను కలడా. ఆహా కలడా ఇప్పుడేమైనా పెళ్లి ఆడుకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గ ద్వారములు తెరచబెట్టబడి ఉన్నాను అనుకుంటే వాయేమి నీ వంటి తుచ్చిరాతులతో స్వర్గ సౌఖ్యములను కూడానా. రాజ్యాంతే నరకం ధ్రువం అను వాక్యమే వినవో. కాన వ్యర్థ ప్రతివాదములు సాధించి నేనిచ్చే పూజ్యమైన రాజ్యముతో పాటుగా ఈ యజ్ఞ వల్ల భోగములు దైత్యగా అనుభవింపము. అకటకట ఇది ఎక్కడి అయినా సరి అయిన బోధయ. మానుష జన్మెత్తినందుకు పాపులను శిక్షింప పైన దండదొరడుకున్నాడని అయినా దుష్కార్యములకు పొంత పోకుండా వలేదు కదా స్వామి. దండదొడా వాడెవడు కొండంతండ నీకు నేను ఉన్న దండదొడపై మేలా అరను బిచ్చేదా. హరిశ్చంద్ర నా కుమార్తెను నీవు వివాహమాడు సమయమున నీకు కావలసిన అరను బిచ్చేదా. ఏమి కావలయునో అత్యంపుమా పుంధరులో చక్కులరేని పెన్నిధిలో రత్నమో హేమభూధరమో కౌస్తుభమో సుగంధరసమో ప్రణత్వమో ఉరగనదీశపనోల్లసమనిగనోవో కాక ఇంకేమి కావలయునో అద్భుతమా హరణో విచ్చదా. ఆ బాల గోపాలము మహాత్మా మీ తపోబలంబు ఎంతకైనా చాలినదే కానీ సిగ్గేలాగునలేకపోయే తనకు మహాత్మా సిగ్గేలాగునలేకపోయే తనకు ఆశపడి అగ్ని సాక్షిగా పరిణయమాడిన ఇల్లా నిర్భీతిల్యే యగ్గోహింపక మాల కన్నియల దోయం పౌది అగ్నింద్రాసనటంచు జనరనము ఆ బాల గోపాలము దురాభిమాని నా కుమార్తెను పెళ్లి ఆడుట నీకు లోకనిందక. నీ ముఖముని కట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యముల 3 పువ్వులారు కాయలుగా నేను పట్ట పక్కములు ఉండక ఎతడే నూతన సృష్టికర్త అయిన కాధేయుని అల్లుడటం మున నిల్పి దోహారులెడరే తాపసోత్తమ వారు ఎవరని సుంటివా నరాసురం నరాసుర అసురం యక్షగాంధరులేని తాపసోత్తమ మీకు నేనేమని ప్రత్యుత్తరం బిత్తునయ్యా. ఆ కుంభోకను పొందదీ పలుకు నవ్యంబైన బ్రహ్మత్వమేమి మీ
కైలాటపు మాల కాన్పులివి ఏమి లోక దుశ్యంబో మీ వాక్కుల్ బందుట చూసి ఏ మొగము నన్వా ఎత్తగా నీ కులంబే కద మరి నాది మహాత్మా మీ కులంబే కద మరి నాది చెల్లుబడి అవులే ఇట్టి సంబంధము నీ మేలు కొని నీకు హేతోపదేశము గమనించుతున్నందుకు కొత్తగా వచ్చిన బ్రహ్మత్వమైన మమ్మేతి క్షేపించుతుంటివిగా ఇంతకు మేమిచ్చి అపూర్వ ఉపములతో పాటుగా మా అయ్యే పంచమక నిన్ను పరిగ్రహించవాలేదా ముందు చెప్పము. దేవా నా రాజ్య సర్వస్వమునైన వీడను కానీ ఆ పంచమ కన్యలు మాత్రం వివాహం వాడను. తదాస్తు హరిశ్చంద్ర. మాతాంగాంగన నీ కర్తవ్యమును బహు చక్కగా నిర్వర్తించితివి. తదుపరి కర్తవ్యమును నేను నిర్వహించదా ఇంక నీవు ఆశ్రమం నికేగము. ఏమనుచుంటివి హరిశ్చంద్ర? నా రాజ్య సర్వస్వమునైన వీడెదను కానీ ఆ పంచమ కన్యలు మాత్రం వివాహం వాడను. ఆ మాట ఎందు నిలచేయనము. తప్పిపోయిన సదాశివుని పాదమునకు తప్పిన వాడుకుదవు. చిరకాలము నుండి మల్ల రాజ్యం వేలవలయునని నా మది బాధించుతూ ఉన్నది. నేటికి నీ ఔదార్యమున నాకు అది లభించినది. నేను ఇప్పుడే పట్టణమునకు పోయి సింహాసనం అధిష్ఠించెదను. అక్కడ రాజ్యపురుషుల అభ్యంతరము తెలుపుకుండేటకు ఇది నీ రాజమంత్రికనిము. ఆడిన మాట తప్పకుండుము. ఆడి బొంకుదని తలంచితిరా మహాత్మా. బొంకుకుండుము. ఆడి బొంకుదని తలంచితిరా మహాత్మా. విడువంగా ఎన్నడో చెరకు పింపి మోలె మీ చేత మును విడువంగా పడే సారమెల్లయది గాని మీరలా చూచి నన్నడుగం కాదది కాదది చిన్న బుచ్చగలనయ్యా మిమ్ము నిస్సారపు గొడవలు రాతరి కంపు సౌఖ్యము మీకు క్రొత్తలో విందులే ఆ ఆ ఆ మాకడ తెల్లనేరవు. వాణ్ణి దీని వలె నీ మాయాజాలమున నన్ను కూడా పడవేయనేచ్చితివి. ఇలాంటి కుయుక్తులు నీకంటే మాకు లక్షలు తెలియను. రాజులందరిలో నీవేమో సత్యసంధుడని వింటిని. నేటిగా పేరు నేతిబేరకాయనది. మాట మాట పెదవి దాటుకుమినిపై యోచించుకున్న వాళ్ళ చిన్నది. పెదప పశ్చాత్తాపము పొందిన ప్రయోజనమే. ఇక 1000 మాటలతో పని ఏమి? ఏదో ప్రసంగాంతరమున పొరపాటున్నట్లంటేని రాజ్యము నీకు ఇయ్యదలసి కాదు అని స్పష్టంగా చెప్పుము. పెదప ప్రత్యుత్తరం ఇచ్చిన చేయనము. మా గురువు గారు గుంటూరులో మాకు అన్ని విధాల కళాకారులకు సహాయ సహకారంలో అందించుతున్నటువంటి చెన్నుపాటి కృష్ణారావు గారు నాకు 500 బహుమతిగా ప్రకటించారు. వారికి నాకు కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. పూజ్యులు గౌరవనీయులు పెద్దలు మరి ఫిరింగిపురం నుంచి సురేంద్రబాబు సారు మరి నా కళను ప్రోత్సహిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యుల షిరిడి సాయిబాబా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
పాటినే తమకు కర్తవ్యం నేనొక పాటినే తమకు కర్తవ్యం ఇతర కాణాచియే నీకు బక్కరికి మాధాత్రాధిరాజన్యులు ఎందరూ పాలించిరి వెను వెంట కట్టుకొని వేగం చాలిరే ఇంతకు నాథా అవురా ఏమి ఈమె ప్రతి వ్రతాల మమ్మ ఎంత ఒప్పుచున్నది లోకంపున అనుకూల దాంపత్య విట్టుగదా ఉండవలయు దేవి దాన దారా సంభృతంబగు బంగారు బృంగంబు గైకుని రమ్ము ఓ భగవతి సతత దాన క్రియారతుడను సతత దాన క్రియారతుడను జగాన పేరెందినాడ నీ కారణమునా క్రతువులు నచ్చి దేవతలు మెచ్చ యశంబుగ నియించినాడ నీ కారణమునా మితిలేని ద్రవ్య సంగతుడనై భోగ విస్తారుండనైతి నీ కారణమునా
ದಿವ ಸಂತತಿಯಲ್ಲ ಆ ಆ కనుసైగ మెలగే నీ కారణముగా ఇంతకాలం నన్నాశ్రయించుకొంటివి ఇప్పుడు విధి తప్పి వచ్చుట నేనే నిన్నమ్ముకొంటి సత్య విత్తమ్ము కొరకు రాజలక్ష్మి లలమా బ్రహ్మర్షి సత్తమా రాజ్యదానము పరిగ్రహించు. సిద్ధముగానే ఉన్నాను. దేవబ్రాహ్మణ మాన్యము విడచి ఏమంటివి? దేవబ్రాహ్మణ మాన్యము విడచి భక్తు సప్తపాదాది వేద ఘోషద ఖండ భూవలయమెల్లం మీకు దానముగా భావం పొందక శంకరే పొసగితి భావం పొందక శంకరే పొసగితి బ్రహ్మార్పణం వంతు విశ్రాంతిగా ఏಳು కొమ్మికను విశ్రాంతిగా ఏಳು కొమ్మికను నీవు ఆ చంద్ర తారార్కము విశ్రాంతిగా ఏಳು కొమ్మికను విశ్రాంతిగా ఏಳು కొమ్మికను విశ్రాంతిగా ఏಳು కొమ్మికను. రాజర్షి తిలక రాజ్యలాంఛనము ఈ కిరీటము ధరించి ఈ ధారణీ చక్రం నిర్విఘ్నముగా పరిపాలింపుడు మహాత్మా పరిపాలింపుడు. హరిశ్చంద్ర, నీ ఔదార్యమే మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. ఇంక నీవిక్కడ ఉండనక్కర్లేదు. నీ భార్యాపుత్రులతో మా రాష్ట్రము వీడిపోము. చిత్తము దేవా. సత్యకీర్తి మంత్రుత్వం మనకై ఇక్కడనే ఉండవలేను. చిత్తం. సత్యకీర్తి, నీవింక మహర్షిని ఆశ్రయించుకొని కాలం వెళ్ళబుచ్చుమయ్యా, కాలం వెళ్ళబుచ్చు. కాకాని చిన్నమస్తాన గారి కుమారుడు ప్రసాద్ గారు మమ్మల్ని అభినందించి వాళ్ళ నాన్నగారి పేరు మీదుగా 200 రూపాయలు బహుకృతికి ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. వారిని వారి కుటుంబ సభ్యుల పరమేశ్వరుడు చల్లగా చూడని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. కళాపోషకులు మిర్చి శ్రీనివాసరావు గారు, గుంటూరు వాస్తవ్యులు పుట్టకోట జన చిన్నతనంబు నుండి నన్ను చేరగదీసి కుమారు రీతిగా మన్నన్న తోడ పెంచి తమ మంత్రి పదంబున ఉంచినట్టి నా కన్నగుండవు నీ గతి కానల పాలై
పోగుచున్న రాజా సన్నిధి నుండ నోచుకున్న జాల నట్టి రాజా మీ సన్నిధి నుండ నోచుకున్న జాల నట్టి కృతజ్ఞుడను కదా ఆ, 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 గలదేని ఉలాగు బంధమే యదవు పునఃసమాగమా సత్యకీర్తి యదవు పునఃసమాగమా సుఖోన్నతు మనకి జగాననే ఇది వరకెన్నడు గుణనిధి జవదాటం నాదు మాట ఇది వరకెన్నడు గుణనిధి జవదాటం నాదు మాట ఈ యదనను కూడా నా పలుకులా ఈ కుశిక ప్రకృతికి ముదమదమై గలదేని గులాము బంధమే యదవు పునఃసమాగమా యదవు పునఃసమాగమా సుఖోన్నతో మనకి జగాననే సత్యకీర్తి నీవు ధీమంతుడవు నిన్ను కూడా నా వెంట తోడుకొని పోయితే నేను ఆ విశ్వామిత్రుడు నా గొంతు కొరకక మానడు కావున నా మాట పాటించి పురంబుల కేగుమయ్యా పురంబుల కేగుమ సత్యకీర్తి ఇంకా నువ్వు కదలకున్నావేమి నీవు పై పురములను అలంకరించి మధ్య పట్టాభిషేక మహోత్సవము సాటబబ్బము పట్టాభిషేక మహోత్సవ సమయమున ఈ కిరీటమున భద్రపరిచి అలంకరింపము పొమ్ము జాగు చేయవలదు ఇంకెక్కడి అలంకారము ఈ హరిశ్చంద్రులైన అయోధ్యకు అంతయు అంధకారమే కదా రాజా ఇంకా మిమ్ము చూచు భాగ్యము నాకు లేకపోయినా మాయా. సత్యకీర్తి సత్యకీర్తి హరిశ్చంద్ర మాకింకను చాలా ప్రొద్దుపోయినది ఇంక నీవిక్కడ ఉండనక్కర్లేదు పొమ్ము
చిత్తము మహాత్మా. హరిశ్చంద్ర ఉండునము. మరలా ఏమయ్యా? సింహాసనముపై కూర్చుండే రాజ్యం వేలు మాకు కానీ ఈ మణిభూషణములు నీకేలా? కావున మీ నగలన్నీ మా ఆశ్రమం నందే దగ్గర విడిచిపోవలేను. అలాగే మహాత్మా, చిత్తం. ఇక పోయి వస్తున్న దేవా. ఈ రాజేంద్రుడు ఎందును లోబడకున్నాడే? అవును, అంతటి సద్వినియోగ అర్థాంగి, అంతకు మించిన ప్రభుభక్తి గల మంత్రిను, అంతే కాక ఈతడు సత్యమే దైవమని, దైవమొక్కటే సత్యమని, బాహ్యముగా కనబడుతున్నవన్నీ అసత్యములని ఎరింగిన వాడి హరిశ్చంద్రుడు ఒకటి చేతనే నాడు సురసభలో కామ, క్రోధ, లోభ, మోహములు ఆశ్చర్యములకు హర్షవర్గమును జయించిన మానవుడు ఉండడు కదా అని ఆ మూర్ఖ వశిష్ఠునితో పందెము వేసి దుర్ఘటమైన కార్యక్రమము పై వేసుకుని మెలకుచున్నాను. ఈ రాజేంద్రుడు ఎందునో చేజెక్కుకున్నాడే. దేవకన్యను మించిన అందాల రాశికు నాశి సృష్టించబడిన మాతాంగాంగును కాదని ఇతడు కామమును జయించను. లేనిపోని కోపమును కల్పించుకుని వచ్చి దుర్భాషలాడి కిరీటముపై తగినాను. తన మృదు మధురమైన భాషసే నా మనసును జయించి నా పాదములని ప్రార్థించు. క్రోధమును కూడా జయించు. నవకండ భూమండల దీప మకుట తన ఖరీతమని నేను నిరంతర నీరాజిత నిజ పద పంకిరోండాగు హరిశ్చంద్ర చక్రవర్తి. సత్యమే దైవమని, దైవమొక్కటి సత్యమని తన రాజ్య సర్వస్వమును తృణప్రాయముగా దానము చేసి లోభమును కూడా జయించను. ఇక వీరిని పట్టుటెట్లు మిగిలిన మోహ మదమాశ్చర్యములను ఉపయోగించి లేనిపోని కపటములను చుట్టి ఆత్మస్థితి విఘాతం కలిగించిన. అవును, రాజ్యము వీడి అరణ్యమున పోవుచున్నాడు. ఇప్పుడు ఇతను వెంటపడి పీడించి ఒప్పించి అసత్యమాడించు మార్గ నాడు రాజ్యదానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములేని విడువమనను కానీ యజ్ఞార్థమై ఇచ్చితన నా ధనమును నిరూపించలేదు కదా. ఓరి హరిశ్చంద్ర, ఓరి హరిశ్చంద్ర, తడి మోసకాడవురా ఇప్పటిదా పరివృత్తమును పర్వతమును పాయసంబుగ పుజంపను చూతువా నాడు అలనాడు అక్కడ యజ్ఞార్థమై దానమిచ్చత నన్న రొక్కం కక్కిన కోటి కాచపడు దుర్బుద్ధుల్ ప్రశంసింతురే. దురాత్మ మా రుణధనమని వెగవేయపోవని చిదివిరా. మహాత్మా, ఎక్కడిదా రుణంబు? ఏమీ ఎక్కడి దారుణంబా అసలు లేనే లేదా ఏది వాకును ఆ మాటను నది నాలుక పాడిను ఈ మర్యాదకు సత్యమూర్తి సత్యమూర్తి అని ఎట్లాడురా లోకము. మునీంద్ర, మమ్మింత అన్యాయముగా బాధించుట పాడియా మహాత్మా? ధరణి సర్వస్వము నీకే, ధరణి సర్వస్వము నీకే దారబోసి
కట్టుబట్టలతోడ ఇక్కు నట్టడబులకు అతి ధైర్యమున ఏగుతున్న మాతలను ఇంత లేసి అప్పు తలగట్ట ఇంత లేసి అప్పు తలగట్ట చెల్లింపదమునే ఏమని బాధ్యతవిరా? ఇంకొక మారెట్టి కొత్త కొయ్యమని 4 పీకి కాకులకు కరతలకు వేసేదను. చేత కావని ఈవులు ఏడ్చుట ఎందుకు, పిదపతులు కూతులు కోయేటలు ఎందుకు? ఏమి మాకి ఇవ్వాల్సిన సొమ్ము మేమనుకుంటా లేని ఎప్పులు తలగట్టుడియా? ఈ రాజ్యదానం కూడా అందులో చేరినరా? ఏమి ముందు చెప్పము. మహాత్మా, నేనిప్పుడు చేత అరకాసైనను లేని నీచ దరిద్రగతి అందున్నాడు. ఇప్పుడు ఇంకొక మాసంబు గడువు సంగినచో ఏ పాటునైనా పడి మీ సొమ్ము చెల్లించదు మహాత్మా. ఇంకా అలాగునే చెయ్యము. మొదటనే అట్లా అడిగినా ఎంత బాగుండును. పొమ్మో పొమ్మో. చిత్తం మహాత్మా. హరిశ్చంద్ర మరలానేమయ్యా? ఉండునము. మాకొక్క సందేహము బాధించుతున్నది. ఏమిటి మహాత్మా? నీకు దినదినము లభించు ద్రవ్యము అన్నపానాదులకే వేయపరచుచుండ మారునమెట్లు తిట్టుపోయి ఎప్పటిదప్పుడు పుచ్చుకుని చుండిన మీకును మాకును సౌలభ్యముగా ఉండును. ఆహారము పట్ల వ్యవహారము పట్ల మోమాటం ఇంచుకైనను పనికిరాదు. అందుకు నీ పై దరువుగా నా శిష్యుడు నక్షత్రకును పంపెదరు. శిష్య నక్షత్రక ఇతడే హరిశ్చంద్రుడు. ఈతడు మనకి ఇవ్వవలసిన రొక్కము ఒక్క నెల దినములు అందు ఒక్క కాసైన దగ్గబెట్టక కూర్చుకొని రమ్ము. హరిశ్చంద్ర, ఈతడు నా ప్రియశిష్యుడు నక్షత్రకుడు. చిన్ననాటి నుండి కడుగారాభముగా పెరిగినవాడు. ఆయాసమునకు ఊరముడు పుట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నమ్మ కూడా అడుగునేరడు. కావున అన్నపానాదులకు వెడమీయక నాకు మారుగా చూసుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు అట్లే చూసుకునేది మహాత్మా. సాధ్యమనుకున్నాడు. ఆ సాధ్యమైన హరిశ్చంద్ర, సాధ్యములతో నాకు సంబంధం లేదు. నాకు మారుగా చూసుకుని చుండము. అలాగే మహాత్మా. ఇక హరిశ్చంద్ర మహాత్మా ఉండునము. మాకొక్క సందేహము బాధించుతున్నది. ఏమో ఈ విరిరాజా, నీకేమైనా పిచ్చియా ఏమి? నేను ఎన్ని విధములు ఉపదేశించినను నా అంతటి వాణ్యోపదేశం త్రోచి వచ్చి పడరాని అగతట్లకు తలగిపోతున్నావే. రాష్ట్రంలో కడకు నీకు పిడికిన అడుగు లేకుండా గట్టి కట్టిడేసేదను. మరణమేట్లు తిట్టుపోయి నీకే నిష్కాన్న బాధ ఎందులకు? చక్కదనాల చుక్కయ్యకు నా పెంపుడు కూతుర్ని పెళ్లి ఆడుము. అట్లు కాదేని నీవు పడుపాట్లు కుక్కలు కూడా పడవో. రాజనందన, నేను ఈ కష్టములను అధికముగా భావించడం లేదు. ఇంకా నన్నేలా బాధించదరు? ఆకల్పాంతము అంతముంగనని సత్య ధైర్యపు కీర్తియే నాకు చేకూరునేని ఏయుడుములైన గోరి జన్మాంతమెంతో కౌతూహల వృత్తిచే అనుభవించు చంచల శ్రీ సుఖ ప్రాకట్యంపు అది ఎలా నిశ్చలయ సోమలభ్యమే లేనికా
నింపగతిల తెలియకు పెద్దమ్మ కిరు చొప్పులు తోడుకొని ముందు త్రోవ తీయచుండా నా మాట ఇట్లిందు ముందు ముందు అరణ్యములలో నెత్తిమాడుచు కాళ్ళు నిండా మృలు గుచ్చుకొనుచు సింహాచరపు చాతులాది ఘోర మృగముల భయంకరములు విని నీ కొడుకు గుండె చల్లుమనగా నీనందక కాళ్ళు చేతులు ఆడక ఈ నిర్భాగ్యరాలు నీ వెంటక సట్లు పడలేక అయ్యో మాల దైవమా ఈ మాయమ్మకిని గట్టి నాకు ఇన్ని కష్టములు కట్టితివా అని కొల్లుని ఏడ్చుచు తూర్పారబట్టుచు నీ ముఖమును దుమ్మరాల్చినప్పుడు కానీ నా మాటలు నీకు రుచింపవు రోగికి పత్యహారంబు సవీగునే పొమ్మ పొమ్మ మహాత్మా మా గతి ఎటులైనా కానిమ్ము ఇక మేము పోయి వత్తుము దేవా పోయి వత్తు నక్షత్రక ఈ రాజు వెంటనేగి ఆయా ప్రదేశములందు ఈతడు గణించిన రొక్కమ్మ ఒక్క కాసై నేను వ్యయపరచక మోమాటమే విడసి నిర్ధైవృత్తి వహించి నిమిషమైనను కూర్చుండనీయక అహోరాత్రముల కాడ ప్రయాణములచే నలగింపజేసి అన్నపానాదులకు వెడమీయక ధైర్యము కదలించి దయ్యము వహించి కోపము అదలించి ఎటులైనను ఈతనసే ఒక్క అబద్ధమాడింటు అబద్ధము అవును గురుత్తమ అతను ఆడవలేను కానీ ఒకటేమిటి 1000 అబద్ధములు ఆడించదు. నక్షత్రక అతడు ఆడడయ్యా మనము ఆడించవలేను. గురుత్తమ నాదొక సందేహం. ఏమది? అతడు మనకు ఇవ్వవలసిన ధనము ఎంత? నక్షత్రక ఇటు రమ్మ. నక్షత్రక అర్థమైనదా? ఇది సాధ్యమగునా అని నా సందేహం. ఏమో నీకు సంచామందనమే సరిగిరాదని నుడివితివి మార్గ మధ్యమున మరసనుసు మహాప్రమాదమగును. ఏది ఒక్కసారి వల్ల వేయము. గురుత్తమ అంతటి నర్థమునిచ్చిన సరిపోవు కదా. బాగుగా జ్ఞప్తి ఎంచుకుంటే శుభము వ్యాక మంచిది పోయిరము. గౌరవనీయులు గుంటూరు డాక్టర్ గారు టివి నారాయణ గారు, విశ్వామిత్రుడు